ప్రశ్న కాదు ప్రజల ప్రశ్న. అసలు ఏ విషయంకైనా మనం వెళ్ళినప్పుడు ఒక పని చేస్తే కదా అది ఏ రకంగా జరుగుతుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, గౌరవ సభ వచ్చాక నేను వస్తా అన్నారు. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మీ మంత్రులు ఎవరో తిట్టారని ఆయన ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. అలా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఈ సమయం కేటాయించట్లేదు ఇది కరెక్ట్ కాదని ప్రజలకి చెప్పుకోవాల్సిన పరిస్థితి లేకుండా డైరెక్ట్గా నాకు ఇస్తేనే వస్తానంటాం ఎంతవరకు కరెక్టు మీరు చెప్పండి. అది లక్ష్మీనాథ్ గారు మీకు ఇస్తాను సార్, చిట్టిబాబు గారు మీకు ఇస్తాను, మీరు మాట్లాడి క్వశ్చన్ అడిగారు కానీ నేను ప్రజల క్వశ్చన్ అడిగాను అంతే. మీకు ఇస్తాను లక్ష్మణరావు గారు చెప్పండి. వినండి సార్, లక్ష్మీనాథ్ గారు మీరు అసెంబ్లీలో అడుగుపెట్టి టైం ఇవ్వండి అని అడుగుతారా? మీరేమో మైకులు కట్ చేసేస్తుంటే మీరు ఆడినటువంటి హేళన అన్నింటికి గురయ్యి ఇగో మాకు వాకౌట్ చేస్తూ ఉన్నాం, మాకు టైం ఇవ్వలేదు అందుకే మేము బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రమ్మంటారా? ప్రజల ముందు సబ్జెక్టు అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఒక మాట వినండి సార్. వినండి లక్ష్మీనాథ్ గారు చెప్పండి. మాకు ఏది ప్లస్ అవుతుందో ఏది మైనస్ అవుతుందో మాకు తెలుసండి. రైట్, మాకు తెలియకుండా మా అధినాయకులు లేరు. ఏ రకంగా వెళ్తే ప్రజల్లో ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ పిఆర్ఓ లాగా మాట్లాడితే ఎట్లా? రైట్, మీకు ఇస్తాను చిట్టిబాబు గారు మీరు మాట్లాడితే మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నేను అనేది ఏంటంటే చాలా హుందాతనంగా మేము అడిగినటువంటి ప్రతిపక్ష హోదా మీరు ఏ కారణాల చేత ఇవ్వట్లేదని హైకోర్టుకి ఏం చెప్పండి, లేదా ప్రజలకేం చెప్పండి. మీరు ఎక్కడ చెప్పకుండా మీరు రావాలి 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 అంటారు. ఈ రోజు వచ్చారు, వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు, డిస్క్వాలిఫై అయిపోతారేమో అని అడుగు పెట్టారని మీరే ప్రచారం చేస్తారు. ఎందుకు అయిపోతారండి డిస్క్వాలిఫై? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అయిపోతే భయపడే వ్యక్తి మళ్ళీ వస్తాను, సమయం తక్కువ ఉంది. మనం చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే చిట్టిబాబు గారు, ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ తెలుసు మీకు, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇంత పర్సెంటేజ్ బట్టి అని లేని విషయం. ఎందుకు వచ్చింది అలవాటు అంటే గతంలో అధికార పార్టీ కాకుండా ప్రతిపక్షాలు 2-3 ఉండేవి. సో ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి హోదా ఇవ్వాలి అనే దాంట్లో అప్పుడు ఏదో ఒక పర్సంటేజ్ అని ఒక సాంప్రదాయంగా పెట్టారు. అంతేగాని ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో అనేక సార్లు ప్రతిపక్షం అనేది 5 సీట్లు ఉన్నవాళ్ళు 2 సీట్లు ఉన్నవాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా పొందిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకని కాన్స్టిట్యూషన్ లో లేదు కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు. 40% ఓట్లు ఇవ్వటం అంటే ప్రతిపక్ష హోదానే. 40% ఓట్లు మిగతా ఏ పార్టీకి రాలా, టీడీపీకి తప్పితే. కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ మీరు ఇవ్వనన్నారు. ఎందుకు ఇవ్వనన్నారు? ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే పాలకపక్ష నాయకుడు మాట్లాడిన దాంతో సమానంగా మైక్ ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాలి. ఇస్తే ఆయన మాట్లాడితే ఆధారాలతో అసెంబ్లీలో పెడితే ఎండగడతారేమో. కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఒక జబర్దస్త్ కామెడీ షో చెయ్యాలి అసెంబ్లీలో. ఆయన వస్తా ఉంటే నవ్వాలి, హేళన చెయ్యాలి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవ్వినట్ట మంత్రి గారు మీరు మాట్లాడినానే హేళన చెయ్యాలి. చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, చిట్టిబాబు గారు ఒక మాట చిట్టిబాబు గారు ఇప్పుడు ధైర్యంగా ప్రజల కోసం చిట్టిబాబు గారు ఒక మాట ధైర్యంగా ప్రజల కోసం అసెంబ్లీలో తమ గళాన్ని వినిపిస్తారనే అందరికీ ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళెవరో హేళన చేస్తారు, వీళ్ళెవరో హేళన చేస్తారని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇలా బాయ్కాట్ చేస్తూ పోతే ఒక్క మాట సార్ నా మాట వినండి సార్. చిట్టిబాబు గారు నేను మాట్లాడతలేదు సార్. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న ప్రజల నుంచి అడుగుతున్నా. చిట్టిబాబు గారు నేను ఎవరిని వెనకేసుకొచ్చి మాట్లాడతలా. ఒక ప్రతిపక్షంలో ఉన్న నేత చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది నేను విన్నాను. నేను అడిగిన క్వశ్చన్ ప్రజల గురించి అడుగుతున్నా. మాట చెప్పండి మీరు. నేనేమంటున్నానంటే
ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా గౌరవించాలి. అలా గౌరవించకుండా ప్రజల గురించి మాట్లాడకుండా మేము వాకౌట్ చేస్తున్నాం వెళ్ళిపోతే ప్రజల యొక్క మాటల్ని ఎలా గుర్తించుకున్నట్టు అవుతుంది? సార్ మీరు సీరియస్ అవ్వద్దు, మీరు సీరియస్ అవ్వద్దు. ఎస్ చెప్పండి 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 చిట్టిబాబు గారు చెప్పండి చెప్పండి సార్. సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. ఇక్కడ అక్కడ అసెంబ్లీలో ప్రతిభ ఈ పద్ధతులు మాట్లాడే ప్రజాస్వామ్య పద్ధతులు నడపడానికి సిద్ధంగా లేరు అని అందరికీ తెలిసిన సత్యం. పవన్ జగన్ రావాలి, జగన్ ని హేళన చేయాలి, జగన్ ని అవమానం